అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ప్రపంచంలో దేనినైనా కొలవటం సులభమేమో కానీ మనసులో ఉన్న బాధలను కొలవటం ఎవరికీ సాధ్యం కాదు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృతి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, బహుళపక్షం, మార్చి 30, 2024, శనివారం. తిథి పంచమి, రాత్రి 9:13 వరకు, తదుపరి షష్ఠి. నక్షత్రం అనురాధ, రాత్రి 10:03 వరకు, తదుపరి జ్యేష్ఠ. యోగము సిద్ధి, రాత్రి 10:47 వరకు, తదుపరి వ్యతిపాతము. కరణం కౌలవ, ఉదయం 8:51 వరకు, తదుపరి తైతుల. రాత్రి 9:13 వరకు, తదుపరి గరిజ. సూర్యోదయం ఉదయం 6:04, సూర్యాస్తమయం సాయంత్రం 6:20. చంద్రోదయం రాత్రి 10:43, చంద్రాస్తమయం ఉదయం 9:09. అశుభ సమయాలు, రాహుకాలం ఉదయం 9:08 నుండి 10:40 వరకు, యమగండం మధ్యాహ్నం 1:44 నుండి 3:16 వరకు, గుళిక కాలం ఉదయం 6:04 నుండి 7:36 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:04 నుండి 7:42 వరకు, వర్జము రాత్రి 3:52 నుండి 5:31 వరకు. శుభ సమయాలు, అమృత గడియలు ఉదయం 11:02 నుండి మధ్యాహ్నం 12:43 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుండి మధ్యాహ్నం 12:36 వరకు. శుభ గడియలు ఉదయం 7:45 నుండి 8:39 వరకు, తిరిగి సాయంత్రం 5:09 నుండి 6 గంటల వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:30 నుండి 5:17 వరకు. మార్చి 30, శనివారం. ఈ రోజు ఉన్న తిథి పంచమి, రాత్రి 9:13 వరకు ఉంది, తదుపరి షష్ఠి. పంచమి మంచి తిథి. అంతేకాకుండా రాత్రి 10:03 వరకు ఉన్న అనురాధ నక్షత్రం కూడా పంచాంగం ప్రకారం మంచి నక్షత్రమే. కానీ ఈ రోజు ఉన్న వారం శనివారం పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన వారం కాదు. అయితే ఒకవేళ ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉంటే గనుక తిథి వార నక్షత్రాల వల్ల కలిగే దోషాలు ఉండవు. కాబట్టి ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే మీ నామ నక్షత్రాలతో మీ పంతులు గారిని సంప్రదించి ఆయన సలహా మేరకు చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు వృశ్చిక రాశిలోను, సూర్యుడు మీన రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు మేష రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్యా, వృశ్చికం, మకరం, కుంభం. నిన్నటి ప్రశ్నకు సమాధానం మిథిలా నగర రాజు జనక మహారాజు. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న, రాముడు మొట్టమొదట చంపినది ఎవరిని? కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: ప్రపంచ ఇడ్లీ దినోత్సవం, తెలుగు సినీ హాస్య నటులు, ప్రతినాయకులు నూతన్ ప్రసాద్ గారి వర్ధంతి, తెలుగు సినీ నటులు నితిన్ గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మార్చి 30,
శనివారం దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి, ఉద్యోగ వ్యాపారాల్లో కొత్త అవకాశాలు కనిపిస్తాయి. ఆదిత్య హృదయం చదవడం మంచి ఫలితాలను ఇస్తుంది. వృషభ రాశి, ఆర్థిక లాభాలు ఉంటాయి. శ్రీ లక్ష్మీ నరసింహ స్తోత్రం చదవడం మంచి ఫలితాలను ఇస్తుంది. మిథున రాశి, స్నేహితుల వల్ల మేలు జరుగుతుంది. విఘ్నేశ్వరుణ్ణి పూజించడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. కర్కాటక రాశి, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. శివాలయంలో ప్రదక్షిణ చేయడం వలన ఇంకా మంచి ఫలితాలను పొందవచ్చు. సింహరాశి, వ్యాపారంలో వృద్ధి ఉంటుంది. సూర్య భగవాన్ని పూజించడం మంచి ఫలితాలను ఇస్తుంది. కన్యా రాశి, విద్యారంగంలో ఉన్నవారికి అనుకూలమైన రోజు. సరస్వతీదేవిని పూజించడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. తులారాశి, వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి. శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం ద్వారా ఇంకా మంచి ఫలితాలను పొందవచ్చు. వృశ్చిక రాశి, శ్రమకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. దుర్గామాతను పూజించడం ద్వారా ఇంకా మంచి ఫలితాలను పొందవచ్చు. ధనస్సు రాశి, మిమ్మల్ని బాధ పెట్టే వ్యక్తులకు సంఘటనలకు దూరంగా ఉండటం మంచిది. శ్రీ విష్ణు సహస్రనామం చదవడం వలన మంచి ఫలితాలను పొందవచ్చు. మకర రాశి, కెరీర్లో అభివృద్ధి ఉంటుంది. శనిదేవుణ్ణి పూజించడం ద్వారా ఇంకా మంచి ఫలితాలు పొందవచ్చు. కుంభరాశి, ప్రయోగాత్మక పనులు విజయవంతమవుతాయి. మంచి ఫలితాల కోసం కుజస్తోత్రం చదవండి. మీన రాశి, ఆధ్యాత్మిక పురోగతి సాధిస్తారు. శ్రీ విష్ణు సహస్రనామం చదవడం వలన ఇంకా మంచి ఫలితాలను పొందవచ్చు. ఇవి ఈ రోజు రాశి ఫలాలు. ఈ రాశి ఫలాలు గ్రహస్థితుల ఆధారంగా చేయబడిన అంచనాలు మాత్రమే. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.